ఎలకదొచ్చిందని ఇల్లు తగబెట్టుకుంటామే. ఇది ఇంటి సమస్య. ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి, అందరం కలిసి గట్టిగా ముందుకు పోవాలి. మరి ఈరోజు బీజేపీ వాడు బయలుదేరిండు, కాంగ్రెస్ వాడు బయలుదేరిండు. ఏం చేసినామని ఓటు అడగాలి? మా అక్క చెల్లెలకు తెలుసు, మా రైతన్నలకు తెలుసు. కాంగ్రెస్ వాడు వాళ్ళని నమ్ముతలేరు జనమని ఎన్ని డ్రామాలు ఆడిండ్రే. బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కొడుకులు, రాసియలే. నోటరీ డాక్యుమెంట్ తెచ్చి పంచారు. బాండ్ పేపర్ మీద ఎందుకు రాసుకుంటామే? మనం ఏదైనా భూమికి భయాన్ని ఇచ్చినాం అనుకో, ఇగో 5 లక్షలకు ఎకరం కొట్టమన్నాం, 50,000 భయాన్ని ఇచ్చినాం, 3 నెలలు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. బాండ్ పేపర్ అంటే నమ్మకం. బాండ్ పేపర్ మీద రాస్తే కోర్టుకు పోయినా చెల్తుంది, పోలీస్ స్టేషన్కి పోయినా చెల్తుంది. కులంలో పెద్ద మనుషులలో కూర్చున్నా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టామని గట్టిగా పని చేయిస్తారని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఈ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో ఎవరు నమ్మేటట్లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, నోటరీ డాక్యుమెంట్ ఇచ్చారు. అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసితో చెప్పించారు. ఇది రేవంత్ రెడ్డి మాట కాదు, ఇగో మా సోనియా గాంధీ మాట, మా రాహుల్ గాంధీ మాట, మా జిమ్మెదారని మాట్లాడింది కొడుకులు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు, మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం, అసెంబ్లీలో చట్టం చేస్తాం, బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికింది. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్పిందో ఒక్కసారి మీరు చూతురిగా. ఊకే నేను చెప్పుడు కాదు, వాళ్ళ మాటలే మీకు చూపిస్తా. మీరే మంచిగా చూడండి, ఏది నిజమో ఏది అబద్ధమో గట్టిగా మనసును పట్టించుకోవాలి. మా అక్క చెల్లెలు కూడా ఊళ్ళలో పోయినాక మీరు మంచిగా ముచ్చట పెట్టాలి, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఒకసారి చూడండి ఏమన్నాడు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఎంబడే పోయి తెచ్చుకోమన్నాడు. అయింది ఎవరికన్నా 2 లక్షల రుణమాఫీ? అయింది ఎవరికన్నా? మొన్న మన రేగోడు మండలంలో బ్యాంకు వాళ్ళు వచ్చి రైతులకు నోటీసులు ఇచ్చింది. మన రేగోడు మండలంలోనే, ఏమైనా నువ్వు అప్పు కట్టలు, నీ దర్వాజాలు నీక్కపోతాం, నిన్ను కోర్టుకు గుంజుతాం, నువ్వు బ్యాంకులో పైసలు కట్టు అన్నారు. పాపం ఆ రైతు ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి 2 లక్షలు మాఫీ చేస్తానని నువ్వెవరిరా నన్ను అడిగి నీకు అన్నాడు. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మై నైజాంతావు, నువ్వు అప్పు కట్టుడే అని వాడు బ్యాంక్ కూడా అన్నాడు. నువ్వు ఏదైనా ఉంటే రాజకీయాలు మాట్లాడుకోను, రేవంత్ రెడ్డి మాకు పైసలు కట్టలే, నువ్వు కడతావా కట్టవా నీ సంగతి ఏంది, నిన్ను కోర్టుకు గుంజుతా అని బ్యాంక్ కూడా వచ్చి రైతుల మీద ఊర్ల మీద పడతా ఉన్నారు. ఇవాళ అంటే డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడు. జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ కూడా వచ్చే. మరి ఇప్పుడు 100 రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? నేను మీతో ఏమంటున్నా, దయచేసి ఊళ్ళల్లో ఒకటే ముచ్చట, 2 లక్షల మాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది, మాఫీ కాని వాళ్ళంతా కారు గుర్తు కోటైంది. ఇక కుల్లం కుల్లం. నెక్స్ట్ ఇక 500 వడ్లు వస్తున్నాయి కదా ఇప్పుడు. ఇక నిన్ననే కోతలు స్టార్ట్ అయినాయి, నిన్న మొన్న వడ్ల కోతలు స్టార్ట్ అయినాయి. ఈ కోతల రాయుడు వడ్ల గురించి ఏం చెప్పిండో జర చూడు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు, మిల్లర్లు 1200కు 1400 కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో వడ్లు కొనే బాధ్యత. ఏమన్నాడవా? 2500కి వడ్లు కొంటాడు.
ఇప్పుడు రేపో మాపో మీరు కళ్ళాలకు వడ్లు తీసుకుపోతారా? ఊర్లలో సెంటర్లు స్టార్ట్ అయినాయా? ఇక రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. ఇక మనం గాడి ఒకటే వడ్లు 2500 ఇయ్యి బిడ్డక్కోను. 2500 ఇచ్చినాకనే వడ్లు లావట్టాలి. 2500 ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ వాడు రేపు ఓటు అడగాలి, లేకపోతే వాడిని చిత్తుగా కాంగ్రెస్ వాడికి బుద్ధి చెప్పాలి. చెప్పిండా లేదా? ఇంకా ఎంత ముద్దుగా చెప్పిండు అనుకున్నారు? అప్పుడు వానకాలం వడ్లు వస్తుండే ఓట్లు అయ్యేటప్పుడు. ఆ ఓట్లప్పుడు వానకాలం వడ్లు వచ్చినాయి. ఇక అప్పుడే మీరు వడ్లు అమ్ముకోకూరి ఆగుర్రి. మేము 9వ తారీఖు రాగానే 500 కలిపి వడ్లు కొట్టా అన్నాడు. 9వ తారీఖు వచ్చిండు, జనం నమ్మి ఓట్లేసిండు, వానకాలం వడ్లకు ఎగబెట్టిండు. మరి ఇప్పుడు యాసంగి వడ్ల కన్నా 500 ఇవ్వాలన్నా పోతా? ఇంత రోగం కలిగింది. కొన్ని జాగాల నీళ్లు దాకా పంటలు ఎండిపోయింది. మరి ఆ పండిన పంట కన్నా 500 ఇచ్చి 2500 కాడికి వడ్లు కొనే బాధ్యత ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా లేదా? మరి అప్పుడేమో మాయ మాటలు చెప్పి ఓట్లేసే. వ్యవసాయం మీద దృష్టి పెట్టమే రేవంత్ రెడ్డి అంటే వలసల మీద దృష్టి పెట్టిండు. పక్క పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకున్నందుకు ఇళ్లకు తిరుగుతుండు. మొన్న కేశవరావు ఇంటికి పోయిండు, దానం నాగేందర్ ఇంటికి పోయిండు. మొత్తం రాజకీయ పార్టీల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వ్యవహారం నడుపుతావా, రాజకీయాలు చేస్తావా? ఇవాళ ఈ రైతులకు మనం దయచేసి మీరు చర్చ పెట్టాలి కార్యకర్తలు. ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో వేస్తా, తీసుకుపోయి చూపించు.